సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఒడిశాలో దారుణమైన ఘటన జరిగింది. కర్రాసోట అనే నది తీరంలో ఒక మహిళ, ఆమె పేరు సౌదామిని, బట్టలు ఉతుకుతుండగా ఒక్కసారిగా నదిలో నుంచి వచ్చినటువంటి ఒక మొసలి ఆమె భుజాన్ని కరుచుకుంటూ ఆ నీటిలోనికి వెళ్ళిపోయింది అతి వేగంగా. ఇది గమనించినటువంటి స్థానికులు రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మొసలి అతి వేగంగా నదిలోనికి దూసుకుపోవడంతో ఇక ఆమెను కాపాడలేనటువంటి నిస్సహాయ స్థితి. ఇమీడియట్గా పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక రెస్క్యూ చేసే అవకాశాలు కూడా లేకుండా పోయాయి. ఒళ్ళు గగ్గురుపాటుకు గురి చేసే ఈ దృశ్యాలు ప్రతి ఒక్కరిని వణికిస్తున్నాయి. ఎందుకంటే మొసలి అనేటప్పటికీ దాని ఆకారమే చాలా భయంకరంగా ఉంటుంది. దాని బొమ్మ కూడా అలా చూడటానికి కూడా ఇష్టపడలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఒక మొసలి నీటిలో ఉందంటే, అది ఒడ్డున ఉంటే సరే, కానీ నీటిలో ఉన్నప్పుడు దాని బలం మరింత వేగంగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే అది వాటర్లో అతి వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటిది నది ఒడ్డున ఆ మహిళ బట్టలు ఉతుకుతుండగా గమనించినటువంటి ఆ మొసలి ఆమెను కరిచి నీటిలోనికి లాక్కుపోయింది. అటు చూస్తున్నా కూడా ఎవ్వరూ ఏమీ చెయ్యలేనటువంటి నిస్సహాయ స్థితి. ఏం చేయటానికి కూడా అది చిక్కేటటువంటి జంతువు కాదు. అసలే మొసలి అందులో నీటిలో ఉన్నప్పుడు దాని ప్రవాహ వేగం, అది వెళ్తున్నటువంటి వేగాన్ని కూడా ఊహించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలా అందరూ చూస్తూ రెస్క్యూ చేయాలి అనుకునే లోపే అది చాలా దూరం వెళ్ళిపోయిందని అక్కడున్న వాళ్ళు చెప్పారు. అందులో ఉన్నటువంటి ఆ దృశ్యాలు కూడా కొంతమంది ఫోన్లలో బంధించినటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి, ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తున్నాయి. గతంలో కూడా ఎలాంటి ఘటనలు జరిగాయని కూడా వారు చెప్తున్నారు. కర్రాసోట నది తీర ప్రాంతంలోనే కాదు, అక్కడ జజ్పూర్లో ఈ దారుణాతి ఘటన జరిగింది. ఈ నది ప్రవాహం తీర ప్రాంతంలో ఎక్కువగా అక్కడ ఉన్నవారు బట్టలు ఉతకటానికి, లేకపోతే పశువులకి స్నానాలు చేయించడానికి, అట్లా వివిధ రకాల పనుల నిమిత్తం వస్తూ ఉంటారు. కొంతమంది అయితే నదిని చూడటానికి వచ్చి కాళ్ళు కడుక్కొని వెళ్దాం, లేకపోతే తీరంలోనే ఉండి స్నానం చేసి వెళ్ళాలి అనే ఒక ప్రయత్నం చేసే వాళ్ళని కూడా ఇలానే భయంకరమైన మొసళ్ళు అతి వేగంగా వచ్చి మనుషుల్ని కరుచుకుంటూ నీటిలోనికి లాక్కుపోయిన ఘటనలు కూడా ఉన్నాయి అంటూ అక్కడున్న స్థానికులు తీవ్ర కన్నీటి పర్యంతమవుతూ చెప్తున్నారు. అయితే దీనిపైన అటవీ శాఖ అధికారులు కూడా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టారు. ఎక్కువ శాతం మొసలి వల్ల జరుగుతున్నటువంటి ప్రాణ నష్టాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ఎక్కడైతే ఏ తీర ప్రాంతంలోనైతే ఎక్కువగా మొసళ్ళ జాడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందో అక్కడ ప్రజలు వెళ్ళటానికి నిషేధ బోర్డులు ఏర్పాటు చేయటమే కాకుండా ఖచ్చితంగా అక్కడ మొసళ్ళను బంధించే ప్రయత్నాలు కూడా చేయటానికి అక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా అటవీ శాఖ అధికారులు చేపట్టడం జరిగింది. బట్ ఒడిశాలో జరిగిన ఈ దారుణ ఘటన ప్రతి ఒక్కరిని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఒక మహిళ తన పని చేసుకోవటానికి వచ్చింది, అంతలోనే మృత్యువు కోరలు చాచినట్టుగా మొసలి రూపంలో వచ్చినటువంటి ఆ మృత్యువు ఆమెను అమాంతం మింగేసింది. ఎంత దారుణాతి దారుణమైన ఘటన. ఆ మొసలి ఆమె భుజాన్ని కరుచుకుంటూ లాక్కొని పోతున్నప్పుడు ఆమె కేకలు పెట్టినప్పటికీ కూడా ఎవరూ వినినా దాన్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే చిన్న చిన్న ప్రమాదాలైతే ఎవరైనా కాస్త ప్రాణాలకు తెగించి ముందడుగు వేసి, అయ్యో మన కళ్ళ ముందే వాళ్ళు అలా ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఉంది, మనవంతు సాయం చేద్దామనే మానవతా దృక్పథంతో ముందుకొచ్చినా కూడా కొన్ని చోట్ల అలాంటి ప్రాణాపాయ స్థితి నుంచి కొంతమందిని రక్షించే పరిస్థితులు ఉంటాయి. బట్ ఇక్కడ అత్యంత ప్రమాదకరమైనది మొసలి. అది అప్పటికే ఒక మనిషి రక్తాన్ని వాసన చూసినటువంటి వీటిని ఆపడం కూడా చాలా కష్టమవుతుంది. ఎంత ట్రైనింగ్ ఉన్న వాళ్ళైనా కూడా దాన్ని అదుపు చేయటం కష్టం. దాంట్లో ఒడ్డున ఉన్నప్పుడు అది ఏదైనా హాని చేస్తే దాన్ని నివారించడానికి కాస్త అవకాశం ఉంటుంది, కానీ మొసలి నీటిలో ఉన్నప్పుడు మాత్రం దాన్ని అడ్డుకునే పరిస్థితులే ఉండవు. అందులోనూ ఆ మొసలి నోటికి ఒక మనిషి చిక్కింది అంటే అది ఇంకెంత భయంకరంగా దాని ప్రవర్తన ఉంటుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ విషాదకర ఘటనలో సౌదామిని తన ప్రాణాలు పోగొట్టుకుంది. ఒక మొసలి తన అలా అమాంతం లాక్కు వెళ్ళిపోయిన ఘటన చూసినటువంటి వారు తీవ్రంగా చలించిపోయారు. ఆమెను కాపాడలేకపోయామంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. బట్ ఇప్పుడైతే అటవీ శాఖ అధికారులు పూర్తిగా ఇలా మొసలి వల్ల జరుగుతున్నటువంటి ప్రాణ నష్టాలు ఏవైతే ఉంటున్నాయో వాటిని అరికట్టే పనిలో పడ్డారు అధికారులు.